యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ఉదయమున యెహోషువ వేకువనే లేచి జనులను వ్యూహపరచి తానును ఇజ్రాయేలీల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకు పోయిరి. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఈ సమయంలో ప్రభా నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించండి. వెత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి అభివృద్ధి చెందినట్లు నువ్వు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునేనాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, ఎదుగున ప్రభా ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి హృదయం వెలిగించబడాలి. వారి జీవితాల్లోనే ప్రభా వారు ఉదయమే లేచి స్వతంత్రించుకునే వారికి నువ్వు చేసినందుకు వందనం చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకునేనాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు సెలవిస్తున్నాడు. ఇదిగో, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను సెలవిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ 8వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఏమంటూ ఉన్నాడు అక్కడ, ఉదయమున యెహోషువ వేకువనే లేచి. ఉదయం అన్నాడు, మళ్ళీ వేకు అన్నాడు. ఎందుకని అసలని అంత పక్కన ఎందుకు పెట్టాలి? ఉదయం, కొంతమందికి ఉదయం అంటే 6 గంటలకు వస్తుంది, ఉదయం అంటే 10 గంటలకు వస్తుంది, 11 గంటలకు వస్తుంది. వాళ్ళు అప్పుడే లేస్తారు. వాళ్ళు ఎప్పుడు లేస్తే అదే ఉదయం అనుకుంటారు. లేదు లేదు, ఇక్కడ వాళ్ళు ఉదయమున లేచి, ఉదయమున యెహోషువ వేకువనే లేచి. దేవునికి స్తోత్రం. ఉదయమున వేకువనే లేచి. నీకు అనుభవం ఉన్నదా? హాయ్ అనేటువంటి పట్టణాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు ఇన్స్ట్రక్ట్ చేశాడు. మీరు ఎలా వెళ్ళాలి, ఎలా అధ్యయించాలి, ఏంటన్నాను అంతా కూడా మరి దేవుడు చెప్పినట్టుగానే దావీదు వింటా వచ్చి ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఉదయమున యెహోషువ వేకువనే లేచి జనులను వ్యూహపరిచి, అంటే సిద్ధపరిచి, అంటే సమకూర్పు చేసుకుని, అందరినీ సమాధానపడి, అందరినీ వెంటబెట్టుకొని, అందరినీ కుదుర్చుకొని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వ్యూహపరిచి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చూసారా, వ్యూహపరిచి. వ్యూహం అంటే చక్కగా ఎవరు ఎలా ఉండాలో ఏంటో అదంతా కూడా మంచిగా చేసి దేవుని నామమున మహింపరుస్తాం మనమంతా కూడా. హల్లెలూయా. ఉదయమున యెహోషువ వేకువనే లేచి జనులను వ్యూహపరిచి తామును ఇజ్రాయేలీల పెద్దలను కలిసి హాయికి పోయారు. దేవునికి స్తోత్రం. ఇది చాలా అద్భుతమైన వర్తమానం. ఈరోజు మీ జీవితంలో వంట పోరాటం చేస్తూ ఉన్నారా? ఈరోజు మీ జీవితంలో అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, పేదరికంలో ఎటువంటి సమస్యల్లో విరుక్కుపోయారో అయితే దేవుడు ఈరోజు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఉదయమున వేకువనే లేచి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో ఏది చూసినా, ఎక్కడ చూసినా కూడా అంతా కూడా బైబిల్ గ్రంథంలో లిఖించి పెట్టి ఉన్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఉదయమున యెహోషువ వేకువనే లేచి జనులను వ్యూహపరిచి. ఇక్కడ యెహోషువ ఒకడే లేవటం మాత్రం కాదు, ఆయన ఒకడే వేటును లేవటం మాత్రమే కాదు, జనులను, సమూహాన్ని, ప్రతిదాన్ని వ్యూహపరిచి. థ్యాంక్ యూ జీసస్ అంటూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను బట్టి అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మొట్టమొదటి కార్యం జరగాలంటే ఉదయమున యెహోషువ వేకువనే లేచి జనులను వ్యూహపరిచి. నువ్వు లేస్తేనే ఎదుటివారు లేపగలుగుతావు. నువ్వు ప్రార్థిస్తేనే ఎదుటివారు ప్రార్థించేలా సహాయం చేయగలుగుతావు. నువ్వు మరి బలపరచబడగలిగితేనే ఎదుటివారు బలపరచబడడానికి సహాయం చేయగలుగుతావు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి సమయం ఇది. ఏంటంటే ఉదయం అంటే 10-11 లేవటం కాదు. అప్పుడు లేచాం కాబట్టి అదే ఉదయం అనుకోవద్దు. ఒక టైం పెట్టాడు దేవుడు, ఒక సిస్టమ్ పెట్టాడు దేవుడు. దాన్ని మనం ఫాలో అవ్వాల్సిందే, ఖచ్చితంగా ఫాలో అవుతుండాలి. టైం ఈజ్ మనీ అంటారు కొంతమంది. నిజంగా దేవుడు లేనట్లయితే అది ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల కారు అయినా సరే దెర్ ఈజ్ నో యూజ్ అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్.
ప్రియులరు గమనించాలి. ఉదయమున 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 వేకునే లేచి జనులను వ్యూహపరిచాడు. ఈ రోజున దేవుని సేవకుడు మరి ముందుగా లేచి ఆయన సిద్ధపడి అనేక మందిని సిద్ధపరిచి అందరినీ దేవుని సందులో ఉండడానికి సహాయపడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు నాకు అటువంటి అవకాశం ఇచ్చినాడు. నేను కూడా ముందుగా లేచి ఉదయమున వేకునే లేచి జనులను వ్యూహపరిచి జనులను సిద్ధపరిచి ప్రతి వారిని ప్రభు సన్నిధికి సిద్ధపరిచి సమకూర్చి మరి దేవుని సందులో మనం అందరం వేస్తున్న ఈ యొక్క ధూపంలో మనం ఎప్పుడైతే మన ఇంటిలో ఒక సాంబ్రాణి పొగ కానీ ధూపం కానీ వేసినప్పుడు ఇంట్లో ఉన్న దోమలన్నీ చనిపోతాయి, ఇల్లంతా కూడా సువాసనతో నింపబడుతుంది. ఈ రోజున మన స్తుతి సువాసన కూడా అలానే ఉంటుంది. మన స్తుతి సువాసనకు వచ్చేటువంటి ధూపాన్ని వేస్తూ ఉండగా మన జీవితంలో ఉన్న ప్రతి బంధకాలు ప్రతి సమస్యలు దహించి వేయబడతాయి. ఈ పొగ పెట్టినప్పుడు దోమలు ఎలాగైతే చనిపోతాయో అలాగే మన జీవితంలో సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి, ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోతాయి, భయంకరమైన పరిస్థితులు అనేటువంటివి తొలగిపోతాయి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, వందనాలు, హల్లెలూయా. దేవానికి వందనాలు, థ్యాంక్ యూ జీసస్. అద్భుతాలు చేసినందుకు వందనాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, మరి ఈరోజు వాక్య ధ్యానంలో మాతో మాట్లాడినందుకు వందనాలు. యెహోషువ వలె మేము కూడా ఉదయమనే వేకునే లేచి అందరిని వ్యూహపరచారు. లేచేవాడే ఎదుటి వాళ్ళని లేపగలుగుతాడు, నడిచేవాడే ఎదుటి వాళ్ళని నడిపించగలుగుతాడు. ఈ యొక్క కార్యంలో పాలు పంచులు పొందుకోవాలంటే నెంబర్ 1 చేయవలసింది ఏంటి తెలుసా? ఉదయమున వేకునే లేచి అందరినీ సిద్ధపరిచి నీవు నీ కుటుంబస్తులందరినీ కూడా ఏర్పాటు చేసి వచ్చినట్లయితే దేవుడు మీకు విజయం ఇస్తాడు, మీకు అప్పగిస్తాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్.